బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కస్టడీ పిటిషన్ పై కాకినాడలోని స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఒకరోజు పోలీస్ కస్టడీకి అనుమతి మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అనంతబాబును 3 రోజుల పాటు విచారణ కోసం అప్పగించాలని దర్యాప్తు అధికారులు కోరారు. అయితే ఒక్కరోజు మాత్రమే కోర్టు అనుమతి ఇవ్వడంతో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న అనంతబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి కాకినాడ తీసుకువచ్చారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు 24 గంటల పాటు విచారణ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సర్పవరం పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వర్మ ఫోన్లో అందిస్తారు. వర్మ, చెప్పండి, అసలు అనంతబాబుని ఎప్పుడు కస్టడీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది? గగన, ఈ రోజు మధ్యాహ్నం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి అనంతబాబుని మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి అయితే కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ కి తరలించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తిగా కూడా సర్పవరం పోలీసులు కస్టడీలోకి తీసుకుని పూర్తి విచారణ చేయాలి. ఏదైతే సాక్షులను బెదిరించిన కేసులో గతంలో అరెస్ట్ చేసిన తర్వాత ఒక రోజు రాత్రి అంతా విచారించిన ఎటువంటి సమాచారం కూడా ఇవ్వనటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని కస్టడీ కోరుతూ 3 రోజులు పిటిషన్ వేయడం జరిగింది. అయితే నిన్న ఒక రోజుకి కస్టడీకి ఇస్తూ కూడా కాకినాడ మొబైల్ కోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేసిన నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఈ కాకినాడ అయితే మరికొద్ది సేపట్లో తీసుకురానంటూ ఏదంటే దర్యాప్తుకు సంబంధించి ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు అయితే వివరాలు అయితే వెల్లడించడం జరిగారు. అయితే 24 గంటల పాటు విచారణ చేస్తాం. విచారణకు సంబంధించి ఇప్పటికే చాలా ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయి. పూర్తి ఆధారాలతో మళ్ళీ ఒకసారి ఆయనతో రూఢీ చేసే విధంగా అయితే ఈ విచారణ కొనసాగుతుంది. ఇప్పుడే ప్రశ్నావళి కూడా సిద్ధం చేసినట్లుగా సిఐ చెన్నకేశ్వరరావు అయితే చెప్తా ఉన్నారు. అయితే సాక్షులు బెదిరించిన కేసులో A1 A2గా ఉన్నటువంటి నలుగురు ఎవరైతే ప్రధాన అనుచరులు అనంతబాబు అనుచరులు ఉన్నారో అందులో A1 A4 ఇద్దరు కూడా ఇప్పటికే చిక్కినప్పటికీ A2 A3గా ఉన్నటువంటి కడియాల చిన్నబాబు, కడియాల సతీష్ ఆచూకీని ఇప్పటికీ పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. దాదాపు 15 రోజులుగా వాళ్ళు పరారులో ఉన్నారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో వాళ్ళని అయితే పట్టుకోవడానికి చాలా కష్టంగా ఉందని కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ప్రత్యేక బృందాల గాలింపు కొనసాగుతోంది. వాళ్ళని ఎలాగైనా అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు ఒకవైపు చెప్తా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని విచారణ నిమిత్తం తీసుకొచ్చినప్పటికి కూడా ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ముఖ్యంగా ఇప్పటికే సర్పవరం పోలీస్ స్టేషన్ కి పూర్తిగా కూడా భారీ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే సాక్షుల్ని బెదిరించిన కేసులో 3 కూడా SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయడానికి కూడా పూర్తిగా ఇప్పటికే ఒక కేసు అయితే నమోదు చేశారు. దానికి తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే ఏదైతే అనంతబాబు చంపేస్తానని బెదిరించి నిర్బంధించిన 4 యువకుల్లో కూడా పూర్తిగా SC సామాజిక వర్గానికి చెందిన కావడంతో ఈ కేసులో ఉన్న వారందరిపైన కూడా ఏదైతే తన అనుచరులు అవ్వచ్చు, అనంతబాబు స్వయంగా వాట్సాప్ కాల్లో మాట్లాడిన నేపథ్యంలో SC/ST అట్రాసిటీ నమోదు చేసేందుకు పోలీసులు కూడా రంగం అయితే సిద్ధం చేశారు. అయితే దీనికి అందరికీ సంబంధించి ఎటువంటి ఆధారాలు ఇప్పటివరకు పోలీసుల దగ్గర ఉన్నాయన్నది కొంత గోప్యంగా అయితే ఉంచుతున్నారు. ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను బయట చేసుకునే వాళ్ళ ప్రశ్నలు కూడా సంధించడానికి అన్ని సిద్ధంగా ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి సిఐ చెన్నకేశ్వరరావు ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అయితే సంసిద్ధంగా ఉన్నట్లుగా అయితే ఆయన తెలియజేశారు. అయితే 2 రోజుల విచారణ లేదా 3 రోజుల పాటు ఉంటే పూర్తి వివరాలు వచ్చి ఉండేవి. అయితే కోర్టుకి సంబంధించి ఏదైతే ఈ కేసులో బెయిల్ రద్దుకు సంబంధించి కూడా ఒకవైపు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు వేసినటువంటి కేసు కూడా 6వ తేదీ నెల విచారణకి అయితే ఉంది. దానిలో భాగంగానే ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నట్టు కూడా న్యాయమూర్తి కాకినాడ మొబైల్ కోర్టు న్యాయమూర్తి వెల్లడించడం, ఒక రోజుకి అయితే ఇవ్వగలవు అంటూ కూడా ఉందో దానికి సమ్మతిస్తూ కూడా పోలీసులు అనుమతి తీసుకోగానే వెంటనే ఒక రోజు అయితే చేశారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం రాజమండ్రి నుంచి కాకినాడ అయితే తరలిస్తారు. రేపు మధ్యాహ్నం వరకు విచారణ కొనసాగుతుంది. రేపు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే అప్పగించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. అక్కడ సెంట్రల్ జైలుకి సంబంధించి అధికారులు కూడా ఉత్తర్వులు అక్కడ అందని మధ్యాహ్నం తీసుకెళ్లేందుకు మళ్ళీ రేపు పోలీస్ సమక్షంలోనే పూర్తి బందోబస్తు అక్కడి నుంచి కాకినాడ తరలిస్తారు. అటు తర్వాత రేపు మధ్యాహ్నం తర్వాత పూర్తిగా మళ్ళీ ఇక్కడి నుంచి పోలీస్ బందోబస్తు రాజమండ్రి సెంట్రల్ జైలుకి అప్పగించేందుకు ఇప్పటికే రూట్ మ్యాప్ షెడ్యూల్ కూడా అక్కడ సెంట్రల్ జైలు అధికారులు కూడా అప్పగించడం జరిగింది. ఏదేమైనా తాజాగా ఒకరోజు విచారణలో పోలీసులు ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఈ కేసుకు సంబంధించి సాక్షులు బెదిరించిన దాంట్లో చాలా కీలక సమాచారాలు సేకరించినప్పటికీ అనంతబాబు నుంచి ఎటువంటి సమాచారం అయితే 24 గంటల్లో రాబడతారు. ఈ బెయిల్ రద్దు అంశానికి సంబంధించి కూడా ఈ నివేదిక కూడా ఉపయోగపడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి పోలీసులు ఇప్పటికే సంసిద్ధంగా ఉండి చెప్తున్నారు. పూర్తి స్థాయిలో అనంతబాబుని ఏ మేరకు
సమాచారం రాబడతారా అన్నది కొంత ఉత్కంఠ కూడా అయితే నెలకొంది. ఏదేమైనా ఒక రోజు కస్టడీకి అయితే ప్రస్తుతం అనంతబాబుని ఇచ్చారు. మరి కొద్దిసేపట్లో అనంతబాబు కాకినాడ తరలిస్తారు. రేపు మధ్యాహ్నం వరకు విచారణ అయితే చేయనున్నారు. జగన్. Yes, right, Verma. Thank you for the update.